గాయస్, గుడ్ మార్నింగ్ అందరికీ. టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇది పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు నా డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీ ముందరికైతే చెప్తున్నాను. ఇక నేనైతే లేట్ అయిపోయింది ఈరోజు. 6:30కి అయితే లేచాను. ఇక మా పాప లేచింది, మా కొడుకుకి అయితే లేపుతున్నాను, నేను లేపాను. ఇక మా బుడ్డదైతే వండుకున్నది. ఇక వాకిలు ఊడ్చొచ్చిన వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరని చేయలేకపోయాను. ఇక వాకిలు ఊడ్చొచ్చి ఇక ముఖం అయితే కడుక్కుంటున్నాను, బ్రష్ అయితే వేసుకుంటున్నానండి. ఇక బ్రష్ చేసుకొని పిల్లలకు కూడా లేపి బ్రష్ చేయించాను. ఇక చూడండి, పిల్లలు కూడా బ్రష్ చేస్తారు. ఆ పొద్దుగా లేచి పిల్లలతోని హడావిడి ఎట్లా ఉంటుందండి, స్కూల్కి వెళ్ళేంత వరకు హడావిడి ఉంటుంది. నాకైతే అసలు టైమే దొరకదు పిల్లలు వెళ్ళేంత వరకు. ఇంకా పనులు తోముకొని ముఖం కడుక్కొని పిల్లలకైతే స్నానం చేపిద్దామని చేపిస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇంకా పిల్లలకైతే ముఖం కడుక్కొని ఇక కొన్ని గోరువెచ్చటి నీళ్ళు తాగి ఇక మళ్ళీ పిల్లలకైతే స్నానం చేపిస్తున్నాను. చూడండి, పిల్లలకైతే మా కొడుకుకి మా పెద్ద పాపకైతే స్నానం చేపించేసాను. ఇక మా చిన్నదైతే లేవలేదు. అది చాలా లేపితే కూడా అసలు లేవదు, ఏడుస్తూనే ఉంటుంది. అందుకని తనకు తాను లేస్తే నిద్ర అయితే పడుతుందని, నిద్ర మంచిగా సరిపోతుందని తానే లేస్తుంది. ఇక మా కొడుకుకి మా పాపకైతే స్నానం చేయించినాక ఇక వాళ్ళకి రెడీ చేయాలి కదా, టిఫిన్కి అయితే రెడీ చేయాలి కాబట్టి టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను. ఇక కొన్ని బియ్యం అయితే కడిగి పెడుతున్నానండి. బియ్యంలో ఏమైనా ఉన్నాయేమో అని ఏరి కింద వాడేస్తున్నాను. ఎందుకంటే రేషన్ బియ్యం కదా అండి, కొన్ని మట్టి రాళ్ళు వస్తున్నాయని ఏరి చేస్తున్నాను. ఇక బియ్యం అయితే కడుగుతున్నాను. అయితే స్నానం చేసుకొని వాళ్ళే డ్రెస్ వేసుకుంటారండి. నాకు అదొక టెన్షన్ లేకుండా పోయింది. మా కొడుకు కూడా తనకు తానే రెడీ అయిపోతాడు, నాకు టెన్షన్ ఉండదు అసలు. తను బట్టలు తను వేసుకుంటాడు. ఒక చిన్న ఏజ్లో తను నేర్చుకుంటుండంటే అసలు గ్రేట్ అండి. 5 years బాబు తన. అసలు ఎవరైనా ఏ పిల్లలు కూడా చేసుకోరు ఇట్లా. నా కొడుకు అయితే రెడీ అయిపోతాడు. తన స్కూల్ డ్రెస్ తనే వేసుకుంటాడు, తన సాక్స్ తనే వేసుకుంటాడు, షూ వేసుకుంటాడు, తనే వేసుకుంటాడు, మొత్తం తనే రెడీ అయిపోతాడు. మా పెద్ద పాప కూడా తన చిన్నగా యూకేజీ నుంచి తనే రెడీ అయిపోతుంది. ఇంకా నేను రెడీ చేయాల్సింది ఒక జుట్టు ఒకటే అండి. జుట్టు ఒకటి వేసి రెడీ చేసేస్తాను పిల్లలకైతే. ఇక ఈరోజు అయితే కొత్తగా ట్రై చేయి మమ్మీ జుట్టు, ప్లీజ్ మమ్మీ అని చెప్తే ఇక ముందులో ఫ్రెంచ్ చేసి రిబ్బన్ అయితే వేసాను. నేను చాలా రోజుల నుంచి అంటుంది ఏ మమ్మీ అని వేసేసాను. చూస్తున్నారు కదా, బాగుందా లేదా కామెంట్ చేయండి. చూడండి, 3-4 days నుంచి అయితే బతిమలాడుతుంది నాకు. ఇక మా కొడుకుకి అయితే దువ్వి బొట్టు పెడతాను. ఇంకా మనం హిందూస్ కాబట్టి బొట్టు లేనిది నేనైతే బయటికి అస్సలు పంపించాను నా కొడుకుకి అయితే. ఇంకా మీ పిల్లలకి ఎప్పుడైనా స్కూల్ బయటికి వెళ్ళేటప్పుడు చేతులకు కానీ కాళ్ళకు కానీ కాటుకైతే పెట్టండి. ఎందుకంటే పిల్లలు కదండి, కొద్దిగా నెగిటివ్స్ అన్నీ వస్తాయి కాబట్టి కాటుక పెట్టండి. పిల్లలకు బయటికి అస్సలు పంపించకండి. నేను అదే ఒక రిక్వెస్ట్ అని చెప్తున్నాను, మీకు అర్థం చేసుకోండి, సరేనా. చూస్తున్నారు కదా, నేనైతే డైలీ పెడతాను, ఒక్కరోజుగా డైలీ పెడతాను పిల్లలకి. స్కూల్కి వెళ్ళే టైంలో అయితే స్కూల్కి ఊరికి వెళ్ళని పెడుతూనే ఉంటాను అండి. ఇక పిల్లలకైతే రెడీ చేసేసిన అయిపోయింది. ఇంకా బొట్టు పెట్టి రెడీ చేసేస్తే అయిపోతుంది. ఇక నాకు టిఫిన్ అయితే ఒక్కటి కట్టేది ఉంటుంది నాకు. ఇక మా బుడ్డది వండుకొని ఇంకా లేవనే లేదు చూడండి. ఇక టిఫిన్ అయితే కట్టేస్తున్నాను. వేడి అన్నము, ఇంకా ఎర్రపప్పు ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేశాను, పప్పు చేశాను. చాలా మంచిగా అయిందని అంటుంది. స్కూల్ నుంచి వచ్చినాక అయితే కూర లేదా మమ్మీ అని అంటుంది. నాకైతే ఏది పెట్టానంటే రే అని అంటుంది. ఇంకా బాటిల్లో నీళ్ళు నింపమంటే ఆ మూతేమో చిన్నగా ఉంది, ఇదేమో పెద్దగా ఉంది. దానికి దీనికి అటాచ్ చేసి అన్నీ ఒలుకోసేసింది. అదే తిడుతున్నాను నేను. ఇంకా నేనైతే పిల్లలకు టిఫిన్ కట్టేసి బాక్స్. ఇక మా పెద్ద పాపకైతే బ్రేక్ఫాస్ట్ ఉండాలి కదా, అప్పడాలు ఇంకా చిక్కీ అయితే పెట్టాను. మా కొడుకుకి ఒకటే పూట అండి. ఇక మా బుడ్డది అయితే లేచింది చూడండి, ఎట్లా ఏడుస్తుంది చూడండి పొద్దుగా లేచి. తనకు తినడానికి లేనిది కడుపు నిండదండి అసలు. పొద్దుగా ఇవ్వగానే తినడానికి కావాలి. తన కడుపుకి వెళ్తేనే ఏదైనా తను ప్రశాంతంగా ఆడుకుంటుంది, లేకపోతే ఉండదు, అస్సలు ఉండదు. ఇంకా పిల్లలు వెళ్ళే టైం, ఇక పిల్లలు పొద్దుగా ఇల్లు ఊడవడానికి అవుతుందండి. ఇక ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. ఒక రూమ్ అండి, 3 రూమ్లు బయట వరండా 3 అన్నీ ఊడ్చుకునేసరికి నాకైతే చాలా అయిపోతుంది. మంచం కింద మొత్తం పోయి ఊడ్చుకోవాల్సి వస్తుంది. ఇక పండుకునే వీడియో తీస్తామని ఆపేసిన. నేనైతే మొత్తం పండుకొని మొత్తం ఊడవాల్సి వస్తుంది మంచం కింద అయితే నాకు. ఇక
బెడ్రూమ్ కిచెన్ అయితే అయిపోయింది. ఇక హాల్ అయితే ఊడ్చేసుకుంటున్నాను. ఇక ఆ రోజైతే పిల్లలు పోయేంత వరకు నాకైతే పని అనేది అవ్వదు, అస్సలు అవ్వదు. ఇక ఇల్లు ఊడ్చేసిన తర్వాత ఇక వరండా అయితే ఊడ్చుకుంటున్నాను. వరండా కూడా నాకు అది పెద్ద తలకాయ నొప్పి అండి. బయట వాకిలు ఊడ్చుకోవాలి, ఇంకా వరండా ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి, అన్నీ చేసుకోవాలంటే వాకిలు అంటే ఏదో మన వాకిలు ఉన్నప్పుడు మన ఓన్ హౌస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కడుక్కోవచ్చు. లేదు ఇక్కడ ఒక రెంట్కు ఉన్నప్పుడు వాళ్ళ టైం చెప్పినప్పుడు మనం ఊడ్చుకోవాల్సి వస్తుంది. అదేనండి పెద్ద ప్రాబ్లం వచ్చింది. సొంత ఇల్లు ఉంటుంది, అంత ప్రాబ్లం ఉండదు అసలు మనకి. ఇక ఊడ్చుకున్న తర్వాత ఇల్లంతా మాపింగ్ అయితే కొడుతున్నాను. ఇక నేను మాపింగ్ కొట్టేటప్పుడు అయితే డెటాల్ వేసుకుంటాను. మీరు ఏం వేస్తారు మాపింగ్ కొట్టేటప్పుడు కొద్ది కామెంట్లో చెప్పండి. హాల్ ఊడ్చుకుంటున్నాను. ఇక హాల్ ఊడ్చుకున్న తర్వాత కిచెన్ ఊడ్చుకోవాలి. ఇక మళ్ళీ నేనైతే హాల్ ఊడ్చుకునేటప్పుడు 2 టైమ్స్ అయినా పిండి తుడుచుకుంటాను. మీరు ఎట్లా తుడుస్తారో కామెంట్ చేయండి. ఇక పిల్లలు అయితే ఆటో అంకుల్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. పిల్లలు ఆటో అంకుల్ అయితే లేట్ వస్తారు. 8:35 8:40కి అట్లా వస్తారు. ఆటో అంకుల్ దగ్గరనే కదా స్కూల్, అందుకోసం లేట్ వస్తారు. కొద్దిగా ట్రాఫిక్ కూడా ఉంటుంది ఆయనకు రావడానికి. 3 ట్రిప్స్ వెళ్ళాల్సి వస్తుంది. కిచెన్ అయితే తుడుచుకున్నాను. ఇక బెడ్రూమ్ కూడా తుడుచుకుంటున్నాను. తుడుచుకున్న తర్వాత ఇక బయట వరండా కూడా తుడుచుకుంటానండి. తుడుచుకొని మొత్తం వాకిట్లా ముగ్గు అయితే వేసుకుంటాను నేనైతే. ఇక పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఆ టైం అయితే వచ్చేసిండు. ఎప్పుడు వీడియో తీయలేకపోయాను, మర్చిపోయాను. ఇక బయట వరండా కూడా తుడుచుకుంటున్నాను. పెద్దగా ఉంటుంది వరండా అయితే. ఇక నల్ల వచ్చిన రోజు అయితే కడుక్కోవాల్సి వస్తుంది. ఇక మొత్తం తుడుచుకొని ఆ మాపింగ్ అయితే నల్లగా అయిపోతుంది బయట తుడిచేసరికి. దాన్ని మళ్ళీ 4-5 టైమ్స్ కడుక్కోవాలి మంచిగా. ఇక దాని తర్వాత ముగ్గు వేసుకొని ఇంట్లోకి వెళ్ళి చిన్నగా వేస్తా అండి ముగ్గు. ఎందుకంటే మళ్ళీ మా బుడ్డ దొక్కుతూనే ఉంటుంది ముగ్గు. అందుకే చిన్నగా వేసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాను నేను. ఇక చాయ్ అయితే పెట్టుకుంటాను. నాకు చాయ్ లేనిది అసలు మనసులో పట్టది. అదేందో పొద్దుగాల పిల్లలు వెళ్ళిపోయినాక చాయ్ పెట్టుకుంటా. ఇక మా బుడ్డదేమో ఫ్రిడ్జ్ తెరవంగానే అక్కడ లైట్ ఉంటుంది, లైట్ బంద్ చేస్తాం మమ్మీ అంటుంది. లైట్ బంద్ చేసేసి దాన్ని ఊరికి వస్తుంది. అది బంద్ చేస్తేనే పోతుందేమో అని అనుకుంటుంది తన మనసుకి. ఇక చాయ్ అయితే పెట్టుకుంటున్నాను, చూస్తున్నారు కదా. నాకు చాయ్ లేనిది అసలు మనసులో పట్టదు. మీరు ఎంతమందికి చాయ్ లేనిది మనసులో పడుతుందో కామెంట్ చేయండి. నాకు చాయ్ లేని అసలు మనసులో పట్టదు. చాయ్ తాగితేనే నాకు ఒక పని ఎక్కువ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఇక చాయ్ అయితే తాగుతున్నాను. నాకు మళ్ళీ చాయ్తో ఏమైనా తినడానికి లేకపోతే మనసులో పట్టదు అసలు. ఇంతేనండి, నా పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు నా డే రొటీన్ అయితే ఇది. మీ డే రొటీన్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఇక మా పెద్ద పాప అయితే మాట్లాడుతుంది, చూడండి ఎట్లా మాట్లాడుతుంది. మా బుడ్డ చూడండి ఎట్లా కాంతారా సాంగ్ అయితే పెట్టినాను. ఎట్లా వేస్తుంది చూడండి. దాంట్లో ఎలా వేస్తే ఇది కూడా అట్లనే వేస్తుంది చూడండి. అలా అయితే మస్తు నవ్వుకున్నానండి. చిన్న వేస్తుంది.